రేపటి నుండి జగన్ అసెంబ్లీకి పోతా ఉంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా అందరు వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు కూడా వెళ్తా ఉంటున్నారు. వెళ్తున్నారు ఇప్పుడు. ఇంకా ఇన్ని రోజులు రాలేదు అంటున్నారు. ఇప్పుడు వస్తున్నానే కూడా మీకు భయపడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చాడంటే ఎలా ఉంటుందంటే మీకు 164 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు ఇంతవరకు చెప్పిన హామీలు ఏమీ చేయలే కాబట్టి మీకు ఇంకా అన్న 2.0 అనేది నిజంగా ఏదో చూపిస్తాడు. రాజారెడ్డి పరిపాలన అనేది మళ్ళా మొదలవుతుంది. అప్పుడు మీకు ఇప్పుడు చేసిన అరాచకాలన్నీ నెక్స్ట్ మీరు దీనికి పక్షాపాత పడినా కూడా వదలరు అన్న, చూసుకోమల్ల. అయితే ఇప్పుడు మామూలుగా అట్లా జైలు పంపిస్తారు, ఇంటికి కూడా రాడు, లాకర్ చూపులు చూసుకోండి అని అంటున్నారు అన్న. జైలు ఏందన్న, జైలు ఒకసారి టచ్ చేస్తాడు అన్న. జైలు అది ఇంకా పులివెందులు మొత్తం లేచి జైలు అలవాటు అంట అన్నకి. జైలు అలవాటు జైలుకి పోతుంది మహాత్మా గాంధీ లాంటి వాళ్ళే జైలుకి పోతారు. జైలు పోయినంత వరకు అందరూ తప్పుడేలేనా. రాష్ట్రానికి ఎన్ని పథకాలు ఇచ్చాడు, ఎంతమందికి కళాకారులకి, అవన్నీ ఇప్పుడు ఏమీ లేకుండా చేసినారు. అసలు పథకాలు అనేది కథ వదిలే, అభివృద్ధి కూడా జరగట్లేదు. అంత అప్పులు అంటున్నారు. ముందు పైనంగా అప్పులు చేశారు కానీ వీళ్ళు తినడానికి వీళ్ళు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారా తప్ప ఇంతవరకు ప్రజలకు చేసేదంటూ ఏమీ లేదు. ఏ పథకాలు కూడా రావట్లేదు. పథకాలు అనేది కథ వదిలే. అసలు జాబ్ మేళ ప్రతి జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, పెట్టుకొని దోచుకున్నాడంట కదా జగన్మోహన్ రెడ్డి. పథకాలన్నీ పెట్టి దోచుకున్నారు అనేది అది అవుటాకు పోసిన అన్న. ఎంతమందికి అందినాయి, ఎంతమంది నీకు నిరుపేదలు నీకు చెప్పుకుంటున్నారు, అది కదన్నా మనకి ఇంపార్టెంట్. అసెంబ్లీకి రాణిస్తారంటావా? అసెంబ్లీ ఆయన రాకపోవడం ఏందండి, ఆయన రావాలనే కదా అందరూ కోరుకునేది. ఆయన వస్తే అప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు ఉన్న కూటమికి ఇప్పుడు వరకు ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందని ఎవరైనా 1 సంవత్సరం 6 నెలలు అనేది అబ్జర్వ్ చేస్తారన్నా. రాంది వ్యతిరేకించాలంటే ఎవరి వల్ల అవుతుంది? మేము రాలా, మేము ఇప్పుడే వచ్చినా ఏం చేస్తాం? గత ప్రభుత్వం గురించి చెప్తారు, ఈ ప్రభుత్వం గురించి చెప్పారు కదా. ఇప్పుడు అడగండి, వాళ్ళకంతా చెక్కేస్తాడు అన్న. ఏం చెక్కేస్తాడు? ర్యాంపింగ్. అదే పని అండి. రేపటి నుంచి చూసుకోండి టీవీలో, ఇంకా అసెంబ్లీలో వాళ్ళ 164 మంది ఒకటైతే మా అన్న ఒక్కడే. మైక్ ఇస్తే కదా తెలిసేది. మైక్ ఎందుకు ఇవ్వరు? మళ్ళా వద్దు రమ్మంటారు. మైక్ ఇవ్వకపోతే ఎలా మాట్లాడతారు? అదేమన్నా ఆటోమేటిక్గా మా అన్న వయసు అన్న నోట్లే అన్న మైక్ పెట్టుకొని రావట్లే కదా. మైక్ అట్టన్న మైక్ ఇకపోతే తెచ్చుకోండి, కొత్తగా కొనకొచ్చుకుంటాం మేము. దాన్నే ఉంది అంతే. అసెంబ్లీలకు ఆయన ఎంట్రీ కూడా ఆయన వర్షంగా ఇంతవరకు గెలుచుకుంటూనే వస్తున్నారు. ఆయనకు అసెంబ్లీ నిన్న మొన్న గెలిచిన వాళ్ళే ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నకాలం నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు ఇంతవరకు ఓటం అనేదే లేదు పులివెందుల్లో. మెయిన్ గేట్ ఏంది, అన్ని గేట్లు బద్దలు కొట్టుకొని పోతాం అంతే, తగ్గేదేలే, వదిలేదేలే. దీని పరిణామం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ మన అధికారం వచ్చిందాక.